వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. గతంలో అనసూయకి అత్తారింటికి దారిది సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి అవకాశం వచ్చింది, కానీ దాన్ని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వదులుకుంది అనసూయ. ఇక ఆ తర్వాత ఇదే విషయాన్ని చాలాసార్లు చాలా సందర్భాలలో చెప్పింది. ఇక ఆ తర్వాత సూయ సూయ అనసూయ అంటూ ఐటమ్ సాంగ్ లో మెరిసింది అనసూయ. ఇక ఐటమ్ అంటేనే అనసూయ చిర్రెత్తుకొస్తుంది, కానీ ఆ సాంగ్ తర్వాత మళ్ళీ అటువైపే చూడలేదు అనసూయ. అయితే పవన్ కళ్యాణ్ తో మరో సాంగ్ చేసే అవకాశం అందుకుంది అనసూయ. స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లేటెస్ట్ ప్రోమోలో ఆసక్తికరమైన అప్డేట్ ని రివీల్ చేసింది యాంకర్ అనసూయ. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో నేను ఒక సాంగ్ చేశానని మోత మోగిపోవడం ఖాయమో అంటూ మురిసిపోయింది అనసూయ. ఫస్ట్ టైం ఈ విషయాన్ని నేను రివీల్ చేస్తున్నాను. ఈ విషయాన్ని చాలా గర్వంగా చెప్తున్నాను. నేను పవన్ సార్తో ఒక బ్యూటిఫుల్ డాన్స్ నెంబర్ నేను చేశాను. ఆ పాట మోత మోగిపోతుంది అంటూ ఒక రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చింది అనసూయ. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలో అనసూయ పాట అందులోనూ మోత మోగిపోద్ది అని అందంటే అది ఖచ్చితంగా ఐటమ్ సాంగ్ అయ్యే ఉంటుందని అంచనా కూడా వేస్తున్నారు మూవీ లవర్స్. ఇక గతంలో కూడా ఐటమ్ సాంగ్ చేసిన అనసూయ పవన్ కళ్యాణ్ పక్కన సూయ సూయ అనసూయ అంటూ ఐటమ్ సాంగ్ తో మెరవబోతుందన్నట్టుగా ఊహాగానాలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు చిత్రాలలో నటిస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో జనసేన అఖండ విజయం తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో సినిమాలకు దూరం అయ్యారు ఆయన నటిస్తున్న 3 సినిమాలకు బ్రేక్ అయితే పడింది. అయితే తనకి వీలున్నప్పుడల్లా చేస్తానని తనని ఓటేసి గెలిపించిన ప్రజలకు బాధ్యతగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది అంటూ నిర్మాతలకు క్షమాపణ చెప్తూ ఇండైరెక్ట్ గా సినిమాలు చేయడం కష్టమని చెప్పకనే చెప్పేశారు పవన్ కళ్యాణ్. అయితే ఓజీ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి కావడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి ఖాళీ దొరికినప్పుడు షూటింగ్ చేస్తే కనీసం ఆ సినిమా ఒకటైనా పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయన షూటింగ్ కి రాకపోతే ఓజీ కూడా ఇప్పట్లో రావడం కష్టమే. ఇక రీమేక్ డైరెక్టర్ గా పేరు పొందిన హరిశంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఓజీనే ఎప్పుడొస్తుందో చెప్పలేనప్పుడు హరిశంకర్ రీమేక్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇక హరిహర వీరమల్లు చిత్రం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది మనకి. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోవడము, రిలీజ్ కావడం అంటే 2029 ఎలక్షన్స్ వచ్చేసిన ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. కాబట్టి అనసూయ పవన్ కళ్యాణ్ తో సాంగ్ చేశానని చెప్తుంది. కాబట్టి ఓజీ, హరిహర వీరమల్లు చిత్రాలలో అనసూయకి స్కోప్ ఉండే సాంగ్ దక్కడం కష్టమే. కాబట్టి మోత మోగిపోయే పాట అంటుంది. కాబట్టి అది హరిశంకర్ రీమేక్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ లోనే ఉండవచ్చని టాక్ అయితే మొదలైంది. అది కూడా హరిశంకర్ అంటే ఐటమ్ సాంగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి అనసూయతో ఐటమ్ సాంగ్ పెట్టి ఉంటాడని ఆమె తాజా కామెంట్స్ పైన ఒక అంచనాకి వచ్చేస్తున్నారు సినిమా లవర్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.